శ్రీ గురుభ్యో నమః. భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పిన సాధ్య గణములకు హంస ఉపదేశించిన విశేష విషయములను తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది. యుధిష్ఠిరుడు, పితామహ, లోకంలో చాలా మంది పండితులు సత్యము, దమము, క్షమ, ప్రజ్ఞలను కొనియాడుతూ ఉంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. భీష్ముడు చెప్పాడు, యుధిష్ఠిర, ఈ విషయంలో సాధ్యగణానికి హంసకు నడుమ జరిగిన సంవాదరూపమైన ప్రాచీన కథనే నేను నీకు చెప్తున్నాను. ఒకసారి నిత్యుడు అజుడు అయిన ప్రజాపతి హంసరూపం ధరించి ముల్లోకాల్లోనూ విహరిస్తున్నాడు. అలా సంచరిస్తూ అతడు సాధ్యగణాల వద్దకు వచ్చాడు. అప్పుడు సాధ్యులు అతనిని, హంసమా, మేము సాధ్యులమనే దేవతలం, మిమ్మల్ని మోక్షధర్మం గురించి అడగాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మోక్షతత్వం తెలిసినవారు. మహాత్మా, మీరు పండితులని, ధీరత్వం కలిగిన వక్తలని విని ఉన్నాం. మా ఉత్తమ హక్కు లేదా కీర్తి సర్వత్రా ప్రచారం పొందింది కాబట్టి అడుగుతున్నాం. మీ మతంలో సర్వశ్రేష్టమైన వస్తువేది? మీ మనసు ఎందులో రమిస్తుంది? పక్షిరాజా, సమస్త కార్యాలలోనూ ఏ కార్యాన్ని మీరు అన్నిటికంటే ఉత్తమమని భావిస్తారు? ఏది చేస్తే జీవుడు అన్ని రకాల బంధనాల నుండి విముక్తి పొందగలలో దానినే మాకు ఉపదేశించండి అని అడిగారు. హంస చెప్పింది, అమృతం తాగే దేవతలారా, తపస్సు, ఇంద్రియ సంయమం, సత్యభాషణం, మనోనిగ్రహం మొదలైన కార్యాలే అన్నిటికంటే ఉత్తమమని నేను విన్నాను. హృదయ గ్రంథులు విప్పుకొని ప్రియమును అప్రియమును తన వశంలో ఉంచుకోవాలి. అంటే వాటి గురించి హర్షశోకాలు పొందకూడదు, ఎవరికీ మర్మాఘాతం కలిగించకూడదు, ఇతరులతో నిష్ఠురంగా మాట్లాడకూడదు, నీచుని వలన శాస్త్ర రహస్యాలు తెలుసుకోకూడదు, ఇతరులకు ఉద్వేగం కలిగించే, నరకంలో కూలదేసే అమంగళకరమైన మాటలు కూడా చెప్పకూడదు. నోటి నుండి వెలువడిన మాటలు అనే బాణాలు గుచ్చుకొని మనిషి రాత్రింబవళ్ల శోకంలో మునిగిపోతాడు. అవి ఇతరులకు మర్మాఘాతాలను కలుగజేస్తాయి. కనుక పండితులు ఎవరి మీద వాగ్బాణాలు ప్రయోగించకూడదు. ఇతరులు ఎవరైనా కూడా పరుషవాక్యాలనే బాణాలతో బాగా గాయపరిచినా కూడా పండితులు శాంతంగానే ఉండాలి. ఇతరులు కోపించినా కూడా దానికి బదులుగా ప్రసన్నంగా ఉన్నవాడు అతని పుణ్యాలను గ్రహిస్తాడు. లోకంలో నిందల పాలు కావించే, ఆవేశంలో పడవేసే ప్రజ్వలిత కోపాన్ని అరికట్టినవాడు, చిత్తం శాంతంగా ప్రసన్నంగా ఉన్నవాడు, ఇతరుల దోషాలను చూడనివాడు, తనను ద్వేషించే వారి యొక్క పుణ్యాన్ని తీసివేసుకుంటాడు. నన్ను ఎవరైనా తిట్టినా నేను మౌనంగా ఉండిపోతాను, ఎవరైనా కొట్టినా క్షమిస్తాను. ఆర్యజనులు క్షమ, సత్యం, సరళభావం, దయలనే శ్రేష్టములని చెప్తున్నారు. వేదాధ్యయనానికి ఫలం సత్యభాషణం, దానికి ఫలం ఇంద్రియ సంయమం, ఇంద్రియ సంయమానికి ఫలం మోక్షం. ఇదే శాస్త్రాలన్నిటి యొక్క ఆదేశం. వాక్కు, మనస్సు, క్రోధం, తృష్ణ, ఉదరం, జననేంద్రియాల యొక్క ప్రచండ వేగాన్ని సహించిన వానినే నేను బ్రాహ్మణుడని, ముని అని అంగీకరిస్తాను. క్రోధి కంటే క్రోధం లేనివాడు, అసహనశీలుని కంటే సహనశీలుడు, అమానవుని కంటే మానవుడు, అజ్ఞాని కంటే జ్ఞాని శ్రేష్ఠులు. ఎదుటివాడు తిడుతున్నా విని బదులుగా తిట్టనివాడు క్షమాశీలుడు. అతని యొక్క అణిచిపెట్టుకున్న ఆ కోపమే తిట్టిన వానిని బూడిద చేసి వేయగలదు. పైగా అతని పుణ్యాలను కూడా లాగివేసుకుంటుంది. ఇతరుల నోటి వెంట తనను గూర్చిన పరుషవాక్కులు విని కూడా అతని పట్ల కఠినంగా గాని ప్రియంగా గాని ఏమీ అననివారు, ఎవరి చేతనైనా దెబ్బలు తిని ధైర్యం వహించి బదులుగా అతనిని కొట్టనివారు, పైగా అతనికి ఏమీ చెరుపు తలపెట్టని వారు మహాత్ములు. ఇటువంటి మహాత్ములను కలుసుకోవడానికి దేవతలు కూడా ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉంటారు. పాపం చేసేవాడు తనకంటే పెద్దవాడైనా లేదా సమానుడైనా తప్పు చేస్తున్న స్థితిలో అతని చేత అవమానం పొంది దెబ్బలు తిట్లు తిని కూడా అతనిని క్షమించాలి. ఇలా చేసేవాడు పరమసిద్ధిని పొందుతాడు. నేను అన్ని రకాలుగా పరిపూర్ణుడనైనప్పటికీ శ్రేష్ఠ పురుషులను ఉపాసిస్తాను, సత్సంగం చేస్తాను. నా మీద తృష్ణ గాని క్రోధం గాని సవారీ చేయలేవు. లోభానికి లోనై నేను ధర్మాతిక్రమణం చేయను. విషయేచ్ఛతో ఎక్కడికి రాకపోకలు సాగించను. ఎవరైనా నాకు శాపమిచ్చినా నేను వారిని శపించను. ఇంద్రియ సంయమమే మోక్షద్వారమని అనుకుంటాను. ఇప్పుడు మీకు ఒక రహస్య విషయం చెప్తున్నాను, వినండి. మనుష్య జన్మకు మించిన వేరొక ఉత్తమ జన్మ ఏదీ లేదు. మేఘాల చాటు నుండి తప్పుకొని చంద్రుడు ప్రకాశమానుడై కనిపించినట్లే
పాప విముక్తుడై శుద్ధచిత్తుడైన ధీరుడు ధైర్యంగా కాలాన్ని ప్రతీక్షిస్తూ ఉంటాడు. దాంతో అతడు సిద్ధి పొందుతాడు. మనసును అదుపులో ఉంచుకుని ఆధార స్తంభంలా అందరికీ ఆదరపాత్రుడైన వాడు, అందరూ ప్రసన్నులై ఎవరి గురించి మధురంగా మాట్లాడతారో అతడు దైవత్వాన్ని పొందుతారు. అసూయాపరుడు దోషాలను ఉట్టంకించినట్లుగా శ్రేయస్కరమైన గుణాలను వర్ణించాలని అనుకోడు. వాక్కు మనస్సు సురక్షితంగా ఉండి పరమాత్మ యొక్క జపంలో చింతనలో నిమగ్నమైన వాడు వేదాధ్యయనం, తపస్సు, త్యాగం ఈ అన్నింటి యొక్క ఫలాన్ని పొందుతాడు. కాబట్టి తెలివైన వాడు కటువచనాలు పలికే, అనాదరణ చూపే అజ్ఞానుల యొక్క దోషాలను చెప్పి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయకూడదు. ఇతరులను పొగిడి ప్రోత్సహించకూడదు. తన్ను హింసించుకోకూడదు. విద్వాంసుడు అవమానం పొంది అమృతం త్రాగినట్లు సంతుష్టిగా ఉండాలి. ఎందుకంటే అవమానం పొందినవాడు సుఖంగా నిద్రపోతాడు, కానీ అవమానించినవాడు నశించిపోతాడు. కోపిష్ఠి అయినవాడు యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు లేదా హోమం చేసినా ఆ అన్ని కర్మల యొక్క ఫలాన్ని యముడు హరిస్తాడు. కోపిష్ఠి యొక్క శ్రమ అంతా వ్యర్థమే. దేవతలారా, తన ఉపస్థను, ఉదరాన్ని, 2 చేతులను, వాక్కును, ఈ 4 ద్వారాలను పాపం నుండి రక్షించుకునేవాడే ధర్మజ్ఞుడు. సత్యం, ఇంద్రియ సంయమం, సరళత, దయ, ధైర్యం, క్షమ వీటిని విశేషంగా సేవించేవాడు స్వాధ్యాయ తత్పరుడు, ఇతరుల వస్తువులను కోరనివాడు, ఏకాంతంలో నివసించేవాడు పరమగతిని పొందుతాడు. దూడ తన తల్లి యొక్క 4 స్తనాలను కుడిచినట్లుగా మనిషి పైన చెప్పిన సమస్త సద్గుణాలను సేవించాలి. నా దృష్టిలో సత్యాన్ని మించిన పవిత్రమైనదేదీ లేదు. నేను 4 వైపులా తిరుగుతూ దేవతలతో, మనుష్యులతో సముద్రాన్ని దాటడానికి ఓడ సాధ్యమైనట్లుగా సత్యమే స్వర్గం చేరుకోవడానికి మెట్టు అని చెప్తూ ఉంటాను. మనిషి ఎటువంటి మనుష్యులతో కలిసి ఉంటాడో, ఎటువంటి వారితో సాంగత్యం చేస్తాడో, ఎలా అవ్వాలనుకుంటాడో అలాగే అవుతాడు. తెల్లని బట్ట ఏ రంగులో ముంచితే ఆ రంగుదే అయినట్లుగా మనిషి కూడా సాధువు, అసాధువు, తపస్వి, చోరుడు ఎవరితో సాంగత్యం చేస్తే వారికే వసుడవుతాడు. దేవతలు ఎల్లప్పుడూ సత్పురుషుల సాంగత్యం చేస్తారు, వారి మాటలే వింటారు. అందుకే వారు మనుష్యుల క్షణభంగురమైన భోగాల వైపు చూడనే చూడరు. విషయాలను పెంచే, తగ్గించే స్వరూపాన్ని చక్కగా గుర్తించిన వానికి చంద్రుడు గాని, వాయువు గాని సమానుడు కాలేడు. దోషాలను పరిత్యజించి హృదయాంతర్వర్తి అయిన పరమాత్మ యొక్క ధ్యానంలో స్థిరంగా ఉన్నవాడే సత్పురుషుల మార్గంలో నడుచుకునేవాడు. అతనినే దేవతలు ప్రేమిస్తారు. పొట్ట నింపుకుంటూ కామభోగాలలో నిమగ్నుడైన వాడు, దొంగతనం చేసేవాడు, పరుషంగా మాట్లాడేవాడు ప్రాయశ్చిత్తాదుల ద్వారా ఆ కర్మల యొక్క దోషాలను పోగొట్టుకున్నా కూడా దేవతలు వారిని గుర్తించి దూరంగా పరిహరిస్తారు. సత్వగుణ రహితులు, సమస్తము భక్షించే పాపాచారులు దేవతలను సంతృప్తిపరచలేరు. సత్యవాదులు, కృతజ్ఞులు, ధర్మపరాయణులు అయిన వారినే దేవతలు ప్రేమిస్తారు. మాట్లాడకుండా ఉండడం కంటే మాట్లాడడమే మంచిది. కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు సత్యాన్ని మాట్లాడడం వాక్కుకు 2వ విశేషం, ధర్మయుక్తంగా మాట్లాడడం 3వ విశేషం, ప్రియంగా మాట్లాడడం 4వ విశేషం అని హంస చెప్పింది. సాధ్యులు, హంసమా, ఈ లోకాన్ని ఎవరు ఆవరించి ఉన్నారు? ఆ స్వరూపం వెల్లడి కాదా ఏమిటి? మనిషి ఏ కారణంగా మిత్రులను వదిలివేస్తాడు? అతడు స్వర్గానికి ఎందుకు వెళ్ళలేడు అని అడిగారు. హంస చెప్పింది, దేవతలారా, ఈ లోకాన్ని అజ్ఞానం ఆవరించి ఉంది. పరస్పర అసూయ వలన దాని స్వరూపం ప్రకాశితం కావడం లేదు. మనిషి లోభంతో మిత్రులను వదిలివేస్తున్నాడు. ఆసక్తి కారణంగా అతడు స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పింది. సాధ్యులు, బ్రాహ్మణులలో ఒకే ఒక్క పరమసుఖపంతుడెవ్వడు? అనేకులతో కూడి ఉన్న మౌనంగా ఉండేవాడు ఎవరు? దుర్బలుడైన బలవంతుడెవ్వడు? ఎవరితో కూడా కలహించని వాడెవరు అని అడిగారు. హంస చెప్పింది, బ్రాహ్మణులలో జ్ఞాని అయినవాడు ఒక్కడే పరమ సుఖవంతుడు. జ్ఞానియే అనేకులతో కూడి ఉన్న మౌనంగా ఉంటాడు. అతడే దుర్బలుడైన బలవంతుడు. అతడే ఎవరితోనూ పోట్లాడడు అని చెప్పింది. సాధ్యులు, బ్రాహ్మణులతో దైవత్వం ఏది? సాధుత్వం ఏమిటి? వారిలో అసాధుత్వం, మానవత్వం ఏమిటి అని అడిగారు. హంస చెప్పింది, వేదశాస్త్రాధ్యయనమే బ్రాహ్మణులలో దైవత్వం, వ్రతపాలనమే వారిలో సాధుత్వం, ఇతరులను నిందించడం అసాధుత్వం, మరణించడమే వారిలో మానవత్వం అని చెప్పింది. భీష్ముడు చెప్తున్నాడు,
యుధిష్ఠిర, ఈ రీతిగా హంసకు సాధ్యులకు నడుమ జరిగిన సంవాదాన్ని నీకు నేను వివరించాను. ఈ శరీరమే కర్మలకు పుట్టినిల్లు, సద్భావమే సత్యవస్తువు అని ముగించాడు. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.